ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక చిన్న సంఘటనను మనం గమనిస్తాం. మరి ఎంతోసేపు ప్రార్థన చేస్తూ ఉంటే మరి చివరిగా ఫైనల్గా ప్రభు ఈ మాటలు జ్ఞాపకం చేశారు. మన యొక్క జీవితాల్లో అనేక సందర్భాల్లో ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటూ ఉంటాం, ఓటమిని ఎదుర్కొంటూ ఉంటాం. వింటున్నారా వెనకళ్ళు? పిల్లల్ని చూడదు, ఇటు చూడాలి. మీరంతా మీ చూపు అంతా ఎడే ఉండాలి. పక్కకు చూసారంటే మరి డేంజరే. కనుక ఇటే చూడండి, తేలు గుట్టినా కానీ ఇటే చూడాలన్నమాట. కనుక ప్రియులారా, మనం గమనించినప్పుడు మన యొక్క జీవితాల్లో వ్యక్తిగతంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ చాలా సందర్భాల్లో ఓటమిని రుచి చూస్తూ ఉన్నాం. ఓటమి అంటే ఎక్కడో డైరెక్ట్గా ఓడిపోయారా ఎలక్షన్స్లో అనేటువంటిది కాదు. మనం అనుకున్నది సాధించలేకపోతూ ఉంటాం, చేయాలనుకున్నవి చేయలేకపోతూ ఉంటాం, సాధించాల్సిన మార్కులు సాధించలేకపోతాం, పొందాలనుకున్న డబ్బు పొందలేకపోతాం, పొందాలనుకున్నటువంటి ఆ గోల్స్ని రీచ్ కాలేకపోతాం. ఫెయిల్యూర్స్ చాలా సందర్భాల్లో మన జీవితాల్లో మరి పెద్ద అడ్డుబండలుగా ఉంటూ ఉంటాయి. ఆ ఫెయిల్యూర్స్ని గమనించినప్పుడల్లా మనకు నిరాశే, నిస్పృహే. కానీ మరి బైబిల్ సెలవిస్తూ ఉంది, ఫెయిల్యూర్స్లో నుంచి మనలను సక్సెస్లోనికి నడిపించేటువంటి దేవుడై ఉన్నాడు మన ప్రభు అయినటువంటి యేసయ్య. ప్రియులారా, ఓటమి నుంచి నిన్ను గెలుపు దిశగా ప్రభు నడిపిస్తాడు. అయితే ఆ ఓటమి సమయంలో ఆ యొక్క మరి ఓడిపోయేటువంటి ఆ పరిస్థితులు నీ చుట్టూ ఉన్నటువంటి సమయంలో నీవు ఏమి చేయాలి, ఏమి చేస్తే ఇటు చూస్తున్నారా, ఏమి చేస్తే మీరు మరి సక్సెస్లోనికి వెళ్తారు అనేటువంటిది ఈ యొక్క సమయంలో మనం తెలుసుకొని ఎక్కడెక్కడ మనం తప్పుత్రోవ పడుతున్నాం, మన తప్పిదాలు ఏంటి అనేది పరిశీలన చేసుకొని మనల్ని అప్పచెప్పుకొని ప్రభువుకి యోగ్యంగా బలలో చేయి వేస్తాం. ప్రియులారా, లూకాసు వార్త 5వ అధ్యాయం, లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 5వ అధ్యాయం. అమ్మా, సీమోనమ్మ, సియోను కాదు, సీమోను ఏలినవాడా? ఆరు కూడా చదవమ్మా. పిగిలిపోవచ్చుండగా. చాలండి ప్రియులారా, అందరూ ఒక చేతులు పైకిద్దాం. హల్లెలూయా. 5వ వచనంలో సీమోను పేతురు, పేతురుకున్న మరొక పేరు అనమాట. సీమోను పేతురు తన అనుభవాన్ని చెప్తున్నాడు. ఏమంటున్నాడమ్మా? జ్యోతిమ్మ గారు వింటున్నారా? నిద్రపోతున్నారా? నిద్రపోతా భలే చక్కగా వింటున్నారు. కళ్ళు తెరిచి చూడాలి, ఇటే వంచబాకండి. తల ఉంచితే ఈ తల భారం అంతా పడేసేసి కళ్ళు మూతలు పడిపోదు. ఇట్లాగా చూడాలన్నమాట. మిలిటరీలో కనుక ఇట్లా నడుస్తారు చూసారు, అట్లాగా కూర్చొని ఇటే చూడండి. నిద్ర వస్తుంటే మొహాన్ని నీళ్లు చల్లుకోండి. ఏమైనా కానీ వాక్యాన్ని వినాలి. మన టార్గెట్ ఏంటమ్మా? వాక్యాన్ని వినాలి, అవలంబించాలి. కనుక ప్రియులారా, ఇక్కడ గమనిస్తున్నట్లయితే 5వ అధ్యాయం 5వ వచనంలో లూకాసు వార్త, సీమోను పేతురు యేసయ్యతో అంటున్నాడు, ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం. ఈరోజు వరకు నీవు కూడా ప్రయాసపడతానే ఉన్నామేమో. ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో, ఏమండి, కుటుంబ సమస్యల్లో, పిల్లల విషయంలో, నీ యొక్క అజ్ఞాన సంబంధమైన విషయాల్లో ఎన్నో పోరాటాలు చేస్తున్నావు. ఎంతో ప్రయాసం ఉందేమో, ఎన్నో ఉన్నాయేమో, ఎన్నో ఓటములను నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావేమో, చూసావేమో, చవి చూసావేమో. ప్రియులారా, ఈరోజు ఇక్కడ చూసినట్లయితే సీమోను పేతురు కూడా అదే అనుభవం, మనలాంటి అనుభవమే. సీమోను అంటున్నాడు, ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడితేమే కానీ మాకేమియో, ఎంత కష్టపడ్డాను, ఎంత ప్రార్థన చేశాను, ఎంత కష్టం చేశాను, మరి తగినటువంటి ఫలం లభించలేదే అని మనం కూడా చాలాసార్లు దేవుని దగ్గరే మాట్లాడుతూ ఉంటాం. ప్రియులారా, ఏమి లోపాలో ఈరోజున ప్రభు చూపించడానికి ఇష్టపడుతున్నాడు. నేను చెప్పటం కాదండి, దేవుడు చెప్పే మాటలు. ప్రియులారా, మరి ప్రయాసపడ్డాం, మాకేమియో
దొరకలేదు దొరకలేదు దొరకలేదు. ఈ రోజున మన జీవితాల్లో కూడా దొరకని అనుభవం, ఓడిపోయిన అనుభవం, దుఃఖకరమైన అనుభవం, అనారోగ్యకరమైనటువంటి అనుభవం నువ్వు చవి చూస్తూ ఉన్నావేమో. అయితే బాబు నాన్న కవయిత్రి మొల్లలాగా రాస్తున్నావు ఏంది? ఇటే చూడు, చెప్పేది రాస్తున్నావా? పాయింట్ అసలు చెప్పలేదు, అప్పుడు రాసేస్తున్నావా? ఇటు చూడు, ఇటు చూడు. కనుక ప్రియులారా గమనిస్తున్నట్లయితే 5వ అధ్యాయం 5వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. అయినను నీ మాట చొప్పున. ప్రియులారా మొట్టమొదటిగా మన జీవితాల్లో నువ్వు ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నావు, వాక్యం చదువుతున్నాను అనుకుంటున్నావు, మరి ఇంకేదేదో చేస్తున్నాను అనుకుంటున్నావు, మందిరానికి రెగ్యులర్గా వస్తున్నాను, కానుకలు వేస్తున్నాను, పనులు చేస్తున్నాను, కుర్చీలు వేస్తున్నాను, తుడుస్తున్నాను, అన్ని పనులు చేస్తున్నాను, ఎంతో ప్రయాసపడుతున్నాను ప్రభు మందిరంలో, ప్రభు కోసం, ప్రభు రాజ్యం కోసం, కానీ నాకేమీ లభించట్లేదు ఏంటి అని అనుకుంటున్నావేమో. నీలో నాలో ఉన్నటువంటి పొరపాట్లు ఏంటి, ఆ యొక్క దాగులు మచ్చలేంటో ప్రభు తెలియపరచడానికి ఇష్టపడుతున్నాడు. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే లూకాసు సువార్త 5వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చూద్దాం ప్రియులారా. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. ప్రియులారా సీమోను పేతురు 5వ వచనంలో యేసయ్యకి చెప్పాడు, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాం, మాకు ఒక్క చేప పడలేదని. కానీ ఆ అనుభవం ముందే ఎరిగినటువంటి యేసు ప్రభువారు 4వ వచనంలో చెప్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? నామని ఏం చేయాలంట? లోతుగా నడిపించాలి. లోతుగా నడిపించి ఏం చేయమంటున్నాడమ్మా? చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. సీమోనుతో ఏం చెప్పాడమ్మా? కొన్ని మాటలు చెప్పాడు. సీమోనుతో చెప్పబడినటువంటి మాటలు ఇప్పుడు సీమోను ఏం చేయాలా? సీమోను ఏం చేయాలి? మొట్టమొదటగా చెప్పిన మాటలు వినాలా? చెప్పిన మాట వినకుండా నువ్వు ఏదన్నా చేసేసావు అనుకోండి, ఏమి చేస్తావో తెలియదు. చాలాసార్లు మనం ఎదుటోళ్ళు చెప్తూ ఉంటారు, చెప్పేది మనం ఆలకించలేదు అనుకోండి సరిగ్గా, మనం ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. అర్థమైందండి? చాలాసార్లు బిందు కూడా అంటూ ఉంటుంది, నేను చెప్పేది ఏం చెప్పాను తెలియకుండా చేస్తున్నాం ఏందంటది. అర్థమైందండి? సరిగ్గా మనం ఆలకించలేదు అనుకోండి, ఏమైపోద్ది? వేరే పని చేసి పెట్టేస్తాం ప్రియులారా. అందుకనే ఇక్కడ ప్రభు తెలియపరుస్తున్నాడు, అయ్యా నువ్వన్నీ చేస్తున్నావు బాగానే ఉంది, మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? వినాలి వినాలి వినాలి. ఏం వినాలమ్మా? సినిమా పాటలు. ఏం వినాలయ్యా బాబు? మొబైల్లో రకరకాలైన యాక్టివిటీస్. ఏం వింటున్నావు? వీళ్ళే కాదమ్మా, పెద్దోళ్ళు మీ అందరు కూడా చక్కగా మొబైల్ బాగా యూట్యూబ్లు ఇంటి దగ్గర చూస్తారని తెలుసు నాకు. చాలా బాగా చూస్తారు. పిల్లలు ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు గదువుతారు, పిల్లలు లేనప్పుడు మాత్రం గంటల తరబడి సినిమాలు, షికార్లు, సీరియళ్ళు. టీవీలు అక్కర్లా, ఇప్పుడు మొబైల్కి అన్నీ కనెక్ట్ చేసేసుకోవచ్చు కదా. బాగా తెలుసు. ఏదైనా డౌట్ ఉంటే మీరు నితేష్ని సంప్రదించండి, అన్నీ చెప్తాడు ఆయన. కనుక ప్రియులారా గమనిస్తున్నట్లయితే ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు కొద్దిగా వెనక్కి కూర్చొని ఉన్నారు, మీరు కూడా బాగా మొబైల్ బాగా చూస్తారమ్మా కదా. తీరిక సమయాల్లో బైబిల్ ఎప్పుడైనా చదివారా? దేవుని వాక్యం ఎప్పుడైనా విన్నారా? ఎవరన్నా దగ్గర ఉన్నటువంటి మొబైల్లో షార్ట్లు, అవి చిన్న చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ దాకా షార్ట్స్ చూస్తున్నారు. అవి చూస్తుంటే నువ్వు కూడా కూర్చున్నావు అనుకో, ఎలా ఉంటుంది? అబ్బా భలే ఉంది, అబ్బా అంత అసలు ఆ ఎక్స్ప్రెషన్స్తో ఎవరైనా చూస్తున్నప్పుడు వీడియో తీయాలనిపిస్తుంది నాకు. ఆ వీడియో తీసి మనం ప్రదర్శిస్తే చాలా బాగుంటుంది అనమాట. ఎంత ఆనందిస్తున్నారు. దేవుని మందిరంలో మాత్రం మొహం అంతా దిగులు పడిపోయి, ఏమండి ప్రపంచంలో ఉన్న దుఃఖమంతా నీ మీదే ఉన్నట్టు, అందరికి నువ్వే భోజనాలు వండి పెడుతున్నట్టు మొహం అంతా ఏలాడేసుకొని ఇట్ట కూర్చొని ఉంటావు అనమాట. అదే మొబైల్ ఇవ్వండి, షార్ట్స్ చూస్తా, ఓ అబ్బా కళ్ళు అసలు మెరిసిపోతూ ఉంటాయి అన్నమాట. ప్రియులారా ఈ రోజున నీవు నేను చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని ఏం చేయాలి బాబు? వినాలి. వినడానికి మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలి. ఇస్తున్నావా? ఆర్ యు గివింగ్ ఫస్ట్ ప్రయారిటీ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్? వాక్యాన్ని వినడానికి, దేవుని వాక్యానికి మొదటి స్థానం ఇస్తావా బాబు? ఉదయ్ హాస్పిటల్కి పోయామంటే ఏ సందర్భం అయినా సరే ఎదురుగా మొబైల్ ఉంటుంది ఉదయ్కి. ఇదే ఇంతే ఈయన
పాపం దేవుని వాక్యాన్ని భలే వింటూ ఉంటాడు పాపం. ఎన్ని వింటాడో అప్పచెప్పేస్తాడు ఎన్ని అడిగితే. ప్రియులారా, ఈ రోజున నీ జీవితంలో ఓటమికి కారణం ఏంటో తెలుసా? దిగులు కారణం ఏంటో తెలుసా? నీ జీవితంలో అనేకమైనటువంటి తలపెట్టినవి జరగపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ప్రభు చెప్తున్నాడు, మీరు నా మాట వింటలేదు, నా మాటలు అసలు ఆలకించట్లేదు, మీరు ధ్యాస పెట్టట్లేదు. ఒక రకంగా చెప్పాలండి, మనలో చాలామంది చెప్పొచ్చు, అదేంటండి మీరు కూర్చొని మైక్ ఇంత పెద్దగా పెట్టి చెప్తామంటే వింటున్నాం కదా, మా చెవులు ఉన్నాయి కదా, మాకు చెవులు లేని వాళ్ళు అనుకుంటున్నారా? వింటున్నారండి, ధ్యాసతో వింటలేదంట. వాక్యాల మీద ధ్యాస పెట్టట్లా, కాన్సన్ట్రేషన్ పెట్టట్లా. ఈరోజున బలలో చెయ్యకు మునుపు మనం ఏం పరిశీలన చేయాలంటే, ప్రభువా ధ్యాస పెట్టి వింటే పరీక్షలు రాస్తా, ధ్యాస పెట్టి వింటే పని చక్కగా చేయగలుగుతా. మరి నేను ధ్యాస పెట్టలేకపోతున్నా. ఏమండి, శరీరం మాత్రం ఎట్లా ఉంది, ఇట్లా చూస్తూ ఉన్నాం, కానీ మన ధ్యాస అంతా ఎక్కడో ఉంది, వేరే చోట ఉందన్నమాట. అందుకని ప్రభు వారు చాలా చోట్ల ఏమన్నాడమ్మా, వినుట మట్టుకు విందురు కానీ గ్రహించలేకపోతున్నాం. వినడానికి చెవులు మాత్రం ఉన్నాయి, బండెడి చెవులు, ఏనుగు చెవులంత చాటంత చెవులు, కానీ ఏం చేస్తున్నామమ్మా, మరి గ్రహించలేకపోతున్నాం. కారణం ఏంటంటే ధ్యాస లేదు. నీ ధ్యాస ఎక్కడుంది ఈ రోజున? కాన్సన్ట్రేషన్ ఎక్కడుంది? ప్రియులారా, వింటున్నావా? వినే అనుభవం కావాలంట. యేసయ్య చెప్పాడు, సీమోన్ ఏం చేశాడండి, అవి విన్నాడండి. వింటే ఏమవుతుందో తెలుసా? రెండో అనుభవం ప్రియులారా, చూడండి అక్కడ 5వ అధ్యాయం 5వ వచనం. మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడ్డాము, కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. కాబట్టి ప్రియులారా, మొట్టమొదట యేసయ్య చెప్పిన మాటల మీద ధ్యాస పెట్టాడు, విన్నాడు. వినడం మూలంగా ఏమొచ్చింది, ఏం చేశాడు ఆయన? నెక్స్ట్ ఏమ్మా, వినంగానే ఏం చేశాడండి? విన్న తర్వాత చెప్పా, జోసఫ్ ఏది చెప్తున్నాడు, వినిన తర్వాత ఏం చేశాడు చెప్పాలా? విధేయత చూపించాడా? అంటే వినిన వెంటనే విధేయత వచ్చేస్తా మనకి? వినుట వలన ఏమొచ్చిందండి? అందరు అమ్మా నాన్న చెప్పిన మాటలన్నీ విని చేసేస్తున్నారు అనుకుంటున్నారా? కొన్నిసార్లు చేసినా విశ్వాసంతో చేయట్లేదు, అవిశ్వాసంతో చేస్తున్నారు. ఏమ్మా, నేను చెప్పగానే మా అబ్బాయి మాటినేసాడు రే అని అనుకుంటున్నావు. అవిశ్వాసంతో చేస్తున్నాడని పని జరగట్లాడా? విశ్వాసం లేదు, వింటున్నావు. 2 చెవులు నింపబడేటట్టుగా నీ హృదయం నిండేంతగా వింటున్నావు, కానీ విశ్వాసం లేదు. ప్రియులారా, ఏమండి, విశ్వాసంలోనికి నడిపించాలా నువ్వు వినేటువంటి మాటలు. వినుట వలన విశ్వాసము కలుగును. ఏం వినాలి మరి? ఏం వింటే విశ్వాసం వస్తుంది? అన్నీ వింటున్నాం కదా, అమ్మ మాట, నాన్న మాట, అక్క మాట, చెల్లి మాట, అందరి మాటలు వింటున్నాం కదా అని అంటే, యేసయ్య మాటలు నువ్వు ఎన్ని వింటున్నావు రోజు మొత్తంలో? 24 గంటల సమయంలో నువ్వు ఎన్ని మాటలు, యేసయ్య మాటలు వింటున్నావు? ఎన్ని మాటలు భార్య మాట వింటున్నావు? భార్య మాట విని ఏమయ్యాడా ఆదాము ఏం చేశాడమ్మా? తినవద్దన్న పండు తిన్నాడు. అర్థమైందండి? భర్త మాట విని భార్య కూడా, అననీయ సఫీరాలు ఇద్దరు ఏం చేశారమ్మా? గ్లోరీ ఆడుకుంటుంది పాపం అమ్మాయి. ఏమ్మా ఏం చేశారమ్మా? అననీయ సఫీరాలు ఏం చేశారు? డ్యాన్స్ చేశారు. అది వింటేగా. ప్రియులారా, గమనించండి, మొదట వినే అనుభవం మిస్ అయిపోతుంది. ఎంతమంది వినడానికి చొరవ చూపిస్తున్నారు? ఏమండి, ఈ మైక్ ఇస్తే అందరు మాట్లాడటానికి ఇష్టమే. వినేవాళ్ళు ఎంతమంది అమ్మా? యేసుప్రభు వారు ఏం చేశాడు తెలుసా? మరియా మార్తలు ఇంటికి వచ్చాడు. బేతనియా, లూకాసు వార్త 10వ అధ్యాయం చివరిలో ఇంటికి పిలిచి ఇన్వైట్ చేసింది ఎవరమ్మా? మార్త ఇన్వైట్ చేసింది. అయితే మార్త ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇన్వైట్ చేసి మంచి చైర్ వేసి కూర్చోబెట్టింది, డ్రింక్ ఇచ్చింది, రిలాక్స్ అవ్వంది. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈరోజు చాలామంది మార్తలే ఎక్కువ మంది మన దగ్గర ఉండేది, కానీ వాళ్ళ చెల్లెలు మార్త మరి ఏం చేస్తుంది? ఎంతమంది యేసయ్య పాదాల దగ్గర కూర్చునేవాళ్ళు?
మన ఇంట్లో ప్రేయర్ ఏదైనా మీటింగ్ ఏర్పాటు చేసాం. మీటింగ్కి ముందు ఏం చేయాలమ్మా రాధిక? పాస్టర్ గారిని అక్కడ కూర్చోబెట్టి పాటలు పాడుతూ ఉంటే నువ్వు వంట చేస్తా, తిప్పుతా అటు ఇటు. అప్పుడు మార్కెట్కి పోయి కేకులు తెస్తా. అంటే ఎవరికి వాక్యం? మొదట నీకు, తర్వాత మిగతా వాళ్ళకి. వీళ్ళ సిద్ధపాటేది? మార్త గారు చక్కగా కూర్చోబెట్టింది, వెళ్ళిపోయింది వంటగదిలోకి. మీరందరూ వినండి, నాకు మొత్తం తెలుసు అన్నట్టు అనమాట. మీరందరూ పాపులు దుర్మార్గులు, ముందు మీరు వినండి, తర్వాత నాకు అని అంటుంది. వాళ్ళ చెల్లెలు మాత్రం ఎక్కడుందంట? యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఏం చేస్తుంది? ఆయన చెప్పే మాటలు ఏం చేస్తుందమ్మా? ఆలకిస్తుంది. కాబట్టి యేసయ్య చెప్పే మాటలు ఆలకిస్తున్నావా? రెండవది మనం చూస్తున్నాం ప్రియులరా, విశ్వాసం ఉంచుతున్నావా? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 24వ వచనం నుంచి గమనిస్తే ఏముందో తెలుసండి? మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం అనగానే ఏం గుర్తు రావాలమ్మా? బండ మీద ఇల్లు, ఇసుక మీద ఇల్లు రెండూ ఉన్నాయి, ఒకటి కాదు. బండ మీద ఇల్లు ఉంది, ఇసుక మీద ఇల్లు ఉంది. చూడండి 24 ఏముందో? కాబట్టి ఏమా నా మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతును పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ బండ మీద వేయబడింది కనుక అది పడలేదంట. వింటున్నారు, రెండు గుంపులు వింటున్నాయి. అయితే విశ్వాసం పెట్టింది ఏ గుంపు అనేది ఇంపార్టెంట్. అందరూ వింటున్నాం మందిరంలో. అయితే ఎంతమంది వినిన మాటల మీద నమ్మకం ఉంచి ముందుకు వెళ్తున్నారు? యేసయ్య ఉన్నాడురా నాకు అనే ధైర్యం ఉంది ఎంతమందికి? ఆయన మాట ఇచ్చాడురా అని విశ్వాసంతో ఎక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు ఎంతమంది? ఓ ప్రధాని కుమారుడు అంట చావడానికి సిద్ధంగా ఉంటే యేసయ్య దగ్గరికి ఆయన సమీపించాడు. అయ్యా నా కొడుకు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, మరి ఏంది పరిస్థితి అని అన్నప్పుడు యేసుప్రభు ఏం చేశాడండి? నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బాగైపోయి ఉన్నాడు పో అని చెప్పినప్పుడు ఏం చేశాడంట? అతను బయలుదేరి వెళ్ళిపోయాడంట. యోహాను సువార్త ప్రియులారా, యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 49వ వచనం. అందుక ప్రధాని, ప్రభువా నా కుమారుడు చావక మునుపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి, మాట విన్నాడు, నమ్మాడండి. నువ్వు మాట వింటున్నావు 10 ఏళ్ళుగా 15 ఏళ్ళుగా, ఎన్ని నమ్మావు యేసయ్య మాటల్ని? అందరి మాటలు వింటున్నావు, అందరి మాటల్ని నమ్ముతున్నావు. యేసయ్య మాటల్ని ఎన్ని విన్నావు, ఎన్ని నమ్ముతున్నావు? నిజంగా యేసయ్య మాటలు వినే అనుభవం కనుక ఉంటే విశ్వాసం ఉంచే అనుభవంలోనికి నడిపించబడతావు. ప్రియులారా, ఈ తండ్రి అంతటి టెన్షనస్ మూమెంట్లో కూడా, తన కుమారుడు చావడానికి సిద్ధంగా ఉన్న మూమెంట్లో కూడా ఏమండి యేసయ్య దగ్గరికి వచ్చాడు, యేసయ్యను ఆశ్రయించాడు, యేసయ్య వైపు చూస్తున్నాడు. అయ్యా నువ్వు రావాల్సిందే అని కోరుతా ఉన్నాడు. యేసయ్య తన విశ్వాసాన్ని బట్టి చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బాగైపోయి ఉన్నాడు పో అని అన్నాడు. అతను ఆ మాటనంట నమ్మి వెళ్ళాడంట. ప్రియులారా, నమ్మి వెళ్ళాడు. ఈ రోజున యేసయ్య మాటను నమ్ముతున్నావా? నమ్మికించే అనుభవంలో ఉన్నావా? నమ్మని అనుభవంలో ఉన్నావా? ఏమండి, నమ్మిన అనుభవంలో నీవు ఉన్నావా? ఒక్కసారి ఆలోచించే. ఇక్కడ గమనిస్తున్నట్లయితే లూకాసు వార్త ప్రియులారా 5వ అధ్యాయంలో యేసు ప్రభువారు చెప్పాడు, అయా నీవు నావని లోతుగా నడిపించి మరలా చేపలు పట్టడానికి వలలు వేయండి అని చెప్పినప్పుడు ఆ చెప్పిన మాట సీమోను పేతురు విన్నాడు. వినడమే కాకుండా విశ్వాసాన్ని పెట్టగలిగాడు, విశ్వాసం ఉంచాడు. 6 100 100 6 యేసయ్య చెప్పాడు. ఆయన చెప్పిన మాటను బట్టి మరి కార్యం జరుగుతుంది అని నమ్మాడు. నువ్వు ఎవరిని నమ్ముతున్నావు అనేది ఇంపార్టెంట్ అండి ఈ రోజుల్లో.
అమ్మను నమ్ముతున్నావా, నాన్నను నమ్ముతున్నావా, ఉద్యోగాన్ని నమ్ముతున్నావా, డబ్బును నమ్ముతున్నావా, పరిస్థితులను నమ్ముతున్నావా, వాతావరణాన్ని నమ్ముతున్నావా, నీ స్నేహితులను నమ్ముతున్నావా, నిన్ను నీవు నమ్ముకుంటున్నావా, యేసయ్య మాటను నమ్ముతున్నావా? ఏమండి, అందరూ వింటున్నారు దేవుని మాటలు. అందరూ, ఎంతమంది మనలో యేసయ్య మాట మీద ఆనుకొని ఉన్నారు, నమ్ముతున్నారు. మాటిచ్చింది సృష్టికర్త, మాటిచ్చింది నా కోసం చచ్చి తిరిగి లేచిన దేవుడు అనే విషయం నమ్ముతున్నావా? నేను నిన్ను స్వస్థపరచగలనని నీవు నమ్ముతున్నావా అనేసి అడిగితే చాలామంది చెప్పిన మాట నమ్ముతున్నాం. వెంటనే స్వస్థత లభించిందండి. ఆయన ఒకసారి కొండకి కూర్చొని ఉంటే చాలామంది అంట ఏం చేశారమ్మా, ఊచకాలు చేతులు కలిగినటువంటి వారు, నడవలేని వాళ్ళు మెళ్ళ మీద ఎక్కించుకొని మోసుకొని వచ్చి వేసే పాదాల మీద పడేశారంట. కుంటివారిని, గుడ్డివారిని. ఏమండి, మామూలు ఎక్కటమే కొండ కష్టం, అట్లాంటిది మరి ఊచకాలు చేతులు కలిగినటువంటి వాళ్ళు మోసుకొని రావటం అంటే మాటలయా? కాలు కొద్దిగా నొప్పి ఉంటేనే మనం నడవలేం. కాలు నొప్పండి మందిరానికి రాలేను, జలుబండి మందిరానికి రాలేను. ఏమండి, ఏంటంటే సమస్య? పొద్దున్నే టిఫిన్ నేను 4 దోశలు ఎక్కువ తినలేదండి, రాలేకపోతున్నా. అయ్యా ఎక్కువ తినేసా, గ్యాస్ ఇంట్లో ఉన్నా. ఎందుకు తింటాం అంతా? పిల్లలు గమనించండి. కానీ అనేక సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు తమ వాళ్ళని మోసుకొని చేసే పాదాల దగ్గర పడేశారంటే ఎంత విశ్వాసం పెట్టారు చూడండి. యేసయ్య వాళ్ళందరినీ బాగు చేశాడంట. కారణం వాళ్ళలో ఉన్న విశ్వాసాన్ని చూస్తున్నాడు. యేసయ్య మాటలు వింటున్నావు, ఎంత నమ్ముతున్నావు? 10 మంది చెప్పే మాటలు పక్కన పెట్టు, డాక్టర్లు చెప్పే మాటలు పక్కన పెట్టు, యాక్టర్లు చెప్పే మాటలు పక్కన పెట్టు. నీ మనసు చెప్పే మాట కూడా వద్దులే, కుదరదులే అని నీ మనసు కూడా చెప్తా ఉంటుంది, పక్కన పడే. యేసయ్య మాట ఇంపార్టెంట్. తన మనసు మాట్లాడుతూ ఉంది ఎవరితో? శారాతో. ముసల్దానివి నువ్వు, ఈ వయసులో నీకు సంతోషమా? ఈ వయసులో నీకు కుమారుడా? ఈ వయసులో నీకు బిడ్డ? పని వాళ్ళేదో చెప్తా ఉన్నారు, వాళ్ళ మాటలు వాళ్ళకిస్తావా అని మనసులో ఏం చేస్తున్నాం? ఆమె నవ్వుకుంటా ఉంది ప్రియులారా. కానీ దేవుడు అంటున్నాడు అక్కడ, ఏమన్నాడు తెలుసా? ఆమె ఎందుకు నవ్వుతూ ఉంది, ఎందుకు నమ్మట్లేదు? మీదిటికి సమయాన్ని ఆమె చేతిలో పెట్టుంటాడు ఒడిలో. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని ప్రశ్నేశాడు దేవుడు అక్కడ ప్రియులారా. విశ్వాసం ఎవరి మీద పెడుతున్నావు అనేది ఇంపార్టెంట్ అండి. నేను ఈరోజు చెప్పుకోగలగాల, ప్రభువా నా మీద నాకు కాదు, నా డబ్బు మీద కాదు, నా జ్ఞానం మీద కాదు, నా యొక్క తండ్రి మీద కాదు, తల్లి మీద కాదు, నా పిల్లల మీద కాదు, ఇక దేని మీద కాదు, నీ మీదే నా విశ్వాసం, నిన్నే నమ్ముతా నేను. మాకు ఏ దిక్కు తోచట్లేదు, ఇక నువ్వే మాకు దిక్కు అని సంపూర్ణంగా నమ్మాడు. ఎవరమైనా యెహోషాపాతు రాజు 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో. ఈ రోజున నీ దేవుణ్ణి నువ్వు నమ్ముతావా? నీ ఉద్యోగాన్ని నమ్ముతావా? నీ దేవుణ్ణి నమ్ముతావా? నీ డబ్బుని నమ్ముతావా? నీ దేవుణ్ణి నమ్ముతావా? నీ నగలను నమ్ముతావా? నీ దేవుణ్ణి నమ్ముతావా? నీ యొక్క ఇంటిని నమ్ముతావా? దేన్ని నమ్ముతావు? కొందరైతే రథముల మీద, కొందరైతే బైబిల్లో ఉంది కదండి, రాజులను నమ్ముకుంటారేమో, అధికారులు నమ్ముకుంటారేమో, రథాల యందు విశ్వాసం ఉంచుతారేమో. మనమైతే చెప్పగలగాలి, మా దేవుడి యందు, మా యేసయ్య మాటల యందు విశ్వాసం ఉంచుతాం. కాబట్టి ప్రియులారా, సీమోను పేతురు విన్నాడు, రెండవదిగా ఏం చేశాడమ్మా? విశ్వాసం కూడా పెట్టాడు. ఇప్పుడు మూడవదండి, మీరు చెప్పినట్లుగా ఏం చేస్తున్నాడమ్మా ఆయన? లూకాసు వార్త 5వ అధ్యాయం చూడండి బాబు. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నాం. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. ఒక నిర్ణయం తీసుకున్నాడండి, ఒక డెసిషన్లోనికి నడిపించబడ్డాడు. విన్నాడు, విశ్వాసం ఉంచాడు, విశ్వాసాన్ని బట్టి చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నాడు. హృదయంలో, మనసులో, మెదడులో నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం కార్యరూపం దాల్చాలా? ప్రియులారా, మీరు లూకాసు వార్త 15వ అధ్యాయంలో కూడా గమనించినట్లయితే, తప్పిపోయిన కుమారుడు తన తప్పు తెలుసుకున్నాడు. తప్పు తెలుసుకున్న తర్వాత ఆయన కూడా ఒక పని చేస్తా ఉన్నాడు. ఏమన్నాడు చూడండి 18వ వచనంలో, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని
ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదును అనుకున్నాడంట. అనుకున్నాము చాలా చేద్దామని, విన్నా వాక్యాలు, విశ్వాసం ఉంచుదాం, విశ్వాసాన్ని బట్టి చేద్దాం, అలా ఉందాం ఇలా ఉందాం, మందిరానికి క్రమంగా వద్దాం, ప్రతిరోజు ప్రార్థనకు వద్దాం, బైబిల్ చదువుదాం, బైబిల్లో ఉన్న వాక్యాలను బట్టి నడుద్దాం, ప్రక్కన వాళ్ళు పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నా నాకు అనవసరం, నేను మాత్రం నిక్కచ్చిగా ఉంటాను, ఇలా చేస్తాను, వేరే వాటి మీద ధ్యాస పెట్టనని ఎన్నోసార్లు నువ్వు అనుకున్నావు కానీ చేసావా? అక్కడ సీమోను పేతురు కూడా అనుకున్నాడంట, ఆయనతో చెప్పాడంట. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు అనుకున్నాడంట, నా తండ్రితో ఈ మాట చెప్పాలి అని అనుకున్నాడంట. అనుకున్న తర్వాత ఏం చేశాడండి? అనుకోని ఏం చేశాడండి? లేవాలి. యు నీడ్ టు ఏం చేయాలండి? యు నీడ్ టు వేకప్. ప్రియులారా, నీవు లేవాలండి. యు హ్యావ్ టు గెటప్. నువ్వు లేవాల్సిందే నీవు ఉన్న స్థితిలో నుంచి. ప్రియులారా, చెయ్యాలి దాన్ని. ఇక్కడ అయా నీ మాట చొప్పున వలలు వేస్తాం అని ఒక మాట యేసయ్యకు చెప్పి ఏం చేసినాడంట? నెక్స్ట్ ప్రియులారా ప్రియులారా చూడండి 6వ వచనం, లూకాసు వార్త 5వ అధ్యాయం 6వ వచనం. ఏం చేశారంట? వలలు వేతునని ఆయనతో చెప్పాడు 5వ వచనంలో. నెక్స్ట్ ఏంటంటే 6వ వచనంలో, వారు అలాగూ చేశారు. ప్రియమైన వాళ్ళరా, చేయడాన్నే మనం ఇందాక చెప్పినట్లుగా ఏమంటారమ్మా దీన్ని? విధేయత చూపిస్తున్నావా? వాక్యాలు ఎన్నో వింటున్నావు, వాక్య ప్రకారం నడుచుకునే విధంగా నిర్ణయాలు తీసుకున్నావు, బాగానే ఉంది. నిర్ణయాలుగానే ఉండిపోయినాయి. నిర్ణయాలను బట్టి నడుస్తున్నావా? నీ జీవితంలో అవలంబిస్తున్నావా? గైకొంటున్నావా? చేస్తున్నావా? ఆర్ యు డూయింగ్? జస్ట్ ఆర్ యు హియరింగ్? జస్ట్ ఆర్ యు హ్యావింగ్ ఫెయిత్? ఈ రోజున నీవు నేను మనందరం కూడా చేసే అనుభవంలోనికి రావాలండి. ఇందాక మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం విన్నాం 24 నుంచి చివరి వచనం వరకు 2 గుంపులు ఉన్నాయి. 2 గుంపులు కూడా ఏం చేస్తున్నాయమ్మా? ఇద్దరు వింటున్నారు. అయితే వినిన దాని ప్రకారం చేసిన వాళ్ళు ఎవరో తెలుసా? మొదటి గుంపే. వినిన దాని ప్రకారం చేశారంట. రెండో వాళ్ళు ఏం చేశారు? విన్నారు కానీ ఆచరించలా. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, నీకన్నీ తెలుసు, నువ్వు ఆచరిస్తున్నావా? పాటిస్తున్నావా? మొదటి సమయాల పుస్తకం 15వ అధ్యాయం 22-23 వచనాల్లో ప్రభు ఏం తెలియపరుస్తున్నాడు తెలుసండి? చూడండి, మొదటి సమయాల పుస్తకము 15వ అధ్యాయం 22 మరియు 23 వచనాలు బిగ్గరగా చదవండమ్మా. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. చెప్పిన మాట ప్రకారం చేస్తున్నావా? ఈ రోజున మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. ఆర్ వి హ్యావింగ్ ఒబీడియన్స్? నోవహుతో దేవుడు చెప్పాడు, పడవ తయారు చెయ్యి. ఆయన ఏం చేశాడంట? వాక్యంలో చెప్పబడతా ఉంది, దేవుడు ఆజ్ఞాపించిన ఏం చేశాడంట? ఒక మాట రాయబడింది అక్కడ, యావత్తూ చేశాడంట. దేవుడు ఆజ్ఞాపించిన వాక్యం ప్రకారం నువ్వు చేస్తున్నావా? మొదటగా నీ బిడ్డల సంగతి తర్వాత, ఓ భార్య ఓ భర్త నువ్వు చేస్తున్నావా? నువ్వు చెయ్యి. నీ బిడ్డలకి చేసేటట్టుగా నువ్వు ప్రార్థన చేయి. అర్థమైందండి? ఉదయకాల సమయంలో ప్రియమైనటువంటి వాళ్ళరా, విధేయత ఎంత ఉంది నీ జీవితంలో? విధేయత చూపించకపోతే వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులరా. మొదటి సమయాల పుస్తకం 15వ అధ్యాయం 23వ వచనంలో ఆ మాట వినకపోతేనంట తిరుగుబాటుతో సమానమంట, మూర్ఖతను అగపరచుడితో సమానమంట ప్రియులారా. ఈ రోజున నీవు నేను దేవుని మాట ప్రకారం చేసి అనుభవంలో ఉన్నావా? అది ఏమైనా పర్వాలేదు ప్రభా, నువ్వు చెప్పావు కాబట్టి నువ్వు చెప్పినట్లు నేను చేస్తా
రిజల్ట్ రాదోయా అని అందరూ అంటున్నారు. నాకు అనవసరం, నా ప్రభువు చెప్పాడండి. కొంతమంది చెప్పొచ్చు, రే అందరు వెళ్తుంది ఆ మార్గం అయితే నువ్వెందుకు వెళ్తున్నావు? కాదయా, నాకు యేసయ్య చెప్పిన మార్గం ఇదే, ఇరుకు మార్గం. అంత విశాలంగా ఉంటే అటు వెళ్ళకుండా ఇటు ఎందుకు వెళ్తున్నావురా అని చాలామంది అనొచ్చు. నో, అవసరం లేదు. శ్రమలు ఉంటాయి, అయినా పర్వాలా. ఎందుకు వెళ్తున్నావు? నా యేసయ్య చెప్పాడు, ఆయన మార్గమే నా మార్గం, ఆయన మార్గమే నా మార్గం. చెప్పగలవా? చేయగలవా? విధేయత చూపించగలవా? అయా చేయడానికి శక్తి లేదు నాకు, అయినా చేయగలవా? చేయడానికి నా దగ్గర అవకాశాలు లేవు, బైక్ లేదు, బండి లేదు, కారు లేదు, ఏమి లేదు, అవకాశాలు, పరిస్థితులన్నీ విపరీతంగా ఉన్నాయి, అయినా చేయటానికి ఇష్టపడతావా? ప్రభు అంటున్నాడు, నువ్వు విధేయత కనుక చూపిస్తే ఏమవుతుందో తెలుసా? లూకాసు సువార్త 5వ అధ్యాయం ప్రియులారా 6వ వచనాన్ని ఒకసారి కనుక మనం గమనించినట్లయితే ఏముందో చూడండి. రిజల్ట్ ఎలా వస్తుందో, వారు అలాగూ చేసి విస్తారమైన అనుభవం. ఏమండి, వింటే, విశ్వాసం ఉంచితే, విధేయత చూపితే విస్తారమైనటువంటి అనుభవం. అన్నీ వీలే. ఏంటంటమ్మా? అన్నీ వీలే. వి ఫర్ విక్టరీ కూడా. అర్థమైందమ్మా? వినాలి, విశ్వాసం ఉంచాలి, విధేయత చూపాలి. అప్పుడేమొస్తుంది బాబు ఉదయ్? విస్తారమైనటువంటి అనుభవం ఉంటుంది. అది చేపలే కావచ్చు, డబ్బే కావచ్చు, మార్కులే కావచ్చు. ఎన్ని వస్తాయి? విస్తారమైన మార్కులు వస్తాయంట. ఎప్పుడు? వినాలి, రెండోది విశ్వాసం ఉంచాలి, తర్వాత అప్పుడు నీటిలో ఏమొస్తాయి? ఇంకా విస్తారమే. 600 దాటినా కానీ భయపడాల్సిన పని లేదు, ఒరి నాయనా అనుకోవాల్సిన పని లేదు. నువ్వే నివ్వెరపోతావు. సీమోను పేతురులు అట్లాగే చేశారు. ఏంటంట అక్కడేముందో చూడండి. 6వ వచనం, వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయమని వారికి సంజ్ఞలు చేశారు. 8వ వచనంలో ప్రియులారా, సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి నివ్వెరపోయాడండి. అంతే, ఆశ్చర్యపోయాడు, తట్టుకోలేకపోయాడండి. నువ్వు తట్టుకోలేని విధంగా ప్రభు కార్యం చేస్తాడు. విస్తారమైనటువంటి అనుభవాన్ని నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు ప్రభు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు వినాలి ఆయన మాట. ఆయన మాటకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. విశ్వాసం పెట్టాలి ఆయన మాట మీద. వారు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గనుక వారందరినీ ఆయన స్వస్థపరిచిన అనేటువంటి మా ఎవరెవరైతే విశ్వాసం ఉంచారో వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళటానికి ఆయన రానే ఉన్నాడు. ప్రియులారా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేండుట అసాధ్యమని హెబ్రీ 11:6 సెలవిస్తాం. కాబట్టి విస్తారమైనటువంటి అనుభవం, విక్టరీ అనుభవం నీ జీవితంలో కావాలి అంటే, నీ జీవితంలో ఓటమి ఉందేమో, నీ యొక్క జీవితంలో దిక్కు తోచని అనుభవాలు ఉన్నాయేమో, బాధ అనుభవం ఉందేమో, ఏమండి ఇబ్బందికరమైన అనుభవాలు ఉన్నాయేమో, సక్సెస్ లేని అనుభవాలు కూడా నువ్వు వెళుతున్నావేమో, కానీ నిన్ను దేవుడు విక్టరీ అనుభవంలోనికి తీసుకెళ్తాడు. విస్తారమైనటువంటి అనుభవంలోనికి నిన్ను తీసుకొని వెళ్తాడు. ప్రియులారా, అంతేకాదండి, ఒక 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తా. ఇక్కడ ఈ విషయాలన్నీ గమనిస్తూ ఉంటే కొన్ని విషయాలు ప్రభు జ్ఞాపకం చేశాడు. ప్రియులారా, ఇంతటితో మెసేజ్ అయితే అయిపోయింది. నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, మరి ఇంత విజయాలు ఇచ్చేటువంటి దేవుడు మరి ముందుగానే గొప్ప కార్యం చేయొచ్చు కదా, మన మనసులో ఉన్న మరి విశ్వాసం అన్నీ దేవుడికి తెలుసు కదా, ఆయన చేసేస్తే బాగుండు కదా అని మనందరం అనుకుంటూ ఉంటాం. ప్రియులారా, చూడండి, ప్రభు యొక్క కార్యాలు కేవలం గొప్ప గొప్ప కార్యాలు శారీరకంగానే కాదు, ఆత్మీయంగా చేయడానికి ఆయన ఇష్టపడతాడు. ప్రియులారా, ఎప్పుడైతే ఈ యొక్క ఓటమి అనుభవం, ఏమీ లభించనటువంటి అనుభవం, ఇబ్బందికరమైన అనుభవం, ఏమండి ప్రయాసతో కూడినటువంటి అనుభవం, కన్నీటి అనుభవం, నిరాశ నిస్పృహలకు సంబంధించినటువంటి అనుభవం, ప్రియులారా, ఈ అనుభవంలో ఎప్పుడైతే యేసయ్య మాట వైపు దృష్టి పెట్టగలిగాడో, ప్రియులారా, ఈ యొక్క నిరాశ అనుభవాన్ని ప్రభువు అద్భుతమైనటువంటి అనుభవంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఏ అనుభవంలోనికి ఇతను వెళ్ళడానికి ముందుకు పురికొల్పబడ్డాడో తెలుసండి. అక్కడ మనం చూస్తున్నట్లయితే చూడండి, 8వ వచనంలో సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడను. ప్రియులారా, ఈ యొక్క ఓటమి అనుభవాలు చాలా సందర్భాల్లో
నిన్ను విరగ్గొట్టడానికి, నలగొట్టడానికి, నీ జీవితాన్ని మార్చుకోవడానికి, నీ జీవితాన్ని అద్భుతకరమైనటువంటి గొప్ప అనుభవంలోనికి తీసుకొని వెళ్ళటానికి ప్రభువు వాడతాడు. అందుకే నీ జీవితంలోనికి అనుభవాలు ఆయన పంపిస్తాడు ప్రియులారా. కాబట్టి నీ యొక్క అనారోగ్యాన్ని బట్టో, నీ యొక్క ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టో, నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి మరి ఇతరత్ర సమస్యలను బట్టో నువ్వు దిగులు చెందాల్సిన పని లేదు. ఈ అనుభవాలు ప్రభు ఎందుకు ఇచ్చాడు అన్నట్లయితే నిన్ను ఉన్నతమైనటువంటి స్థానంలోనికి తీసుకొని వెళ్ళడానికి నీ పట్ల ఆయన ఎంత గొప్ప దేవుడై ఉన్నాడో ఇతరులు చూడాలి. నీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మొదట నేనేమనుకుంటావు అంటే నాకు ఆశీర్వాదాలను ఇచ్చే అని అంటా ఉంటాం. కానీ ప్రభు ఏమన్నాడు, నీ జీవితంలో ఇంకా కొన్ని కొరవలు ఉన్నాయి, కొన్ని కొదువులు ఉన్నాయి, వాటన్నిటిని నేను తీసేస్తా. నువ్వు విరిగి నలిగిన అనుభవంలోనికి రావాలి. బైబిల్ సెలవిస్తూ ఉంది 51వ కీర్తన చివరిలో ఏముందమ్మా, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. ప్రియులారా, విరిగిన మనస్సుతో, నలిగిన మనస్సుతో కుమిలిపోతూ, ప్రభువా నేను పాపాత్ముడయ్యా, నిన్ను గ్రహించలేకపోయా, నిన్ను తెలుసుకొని కూడా అనేకసార్లు తోలనాడా, లెక్కలేనట్టుగా ఉన్నా, నీ మాట మీద విశ్వాసం పెట్టలా, నీ మాటలే వినలా, నీ పట్ల విధేయత చూపించలా, నీ యొక్క మరి మాటను తిరస్కరించా, నన్ను క్షమించు అని తను పాపినని గ్రహించాడు. నీ మాటకు విరుద్ధంగా ప్రవర్తించిన పాపినని తను ఒప్పుకున్నాడు. ప్రియులారా, మరి విరిగి నలిగిన మనస్సులో అనుభవంలోనికి ఇతను వెళ్ళాడు. ఆ తర్వాత అందుకే ఏమైందో తెలుసండి, 11వ వచనాన్ని కనుక మనం గమనిస్తున్నట్లయితే, వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించు. ఈ అనుభవాలన్నీ కూడా ఎక్కడికి దారి తీసినాయి తెలుసండి, విడిచిపెట్టే అనుభవంలోనికి దారి తీసినాయి. సమస్తాన్ని విడిచిపెట్టే అనుభవం, ఈ యొక్క ఓటమి అనుభవం, చేపలు రాని అనుభవం కనుక అతని జీవితంలో ఉన్నట్లయితే, వాళ్ళ స్నేహితుల జీవితాల్లో ఉన్నట్లయితే, ఏదో వేరే విధంగా ప్రియులరా ఓ 10 చేపలు పడ్డాయి వెళ్ళిపోయేవాళ్ళు సంతృప్తితో, ఏమీ లేనటువంటి అనుభవం, ఏమీ సఫలత కన్నటువంటి అనుభవం, ఏమీ దొరకనటువంటి అనుభవం, ఏమాత్రం ఆరోగ్యం లభించినటువంటి అనుభవం వచ్చినప్పుడు నేను నిరాశ చెందుతావేమో. కానీ అట్టి స్థితిలో ప్రభు వైపు చూచినప్పుడు సీమోను పేతురు మనకు నేర్పిస్తున్నాడు, అయ్యా నేను ఆయన వైపు చూసా, విరిగి నలిగిన మనసుతో ఆయన వైపు చూశాను, ఆయన కొరకై సమస్తాన్ని విడిచిపెట్టే అనుభవంలోనికి ప్రభువు నన్ను తీసుకొని వెళ్ళడానికే ఈ పరిస్థితులు ఇచ్చాడు. నీ జీవితంలో ఇంకా ఎక్కడైనా విడిచిపెట్టకూడని ఉన్నాయేమో, సూటిపోటి మాటలు ఉన్నాయా, డబుల్ మీనింగ్ మాటలు ఉన్నాయా, వ్యర్థమైన మాటలు ఉన్నాయా, వ్యర్థమైన దాని మీద మనసు పెట్టుకున్నటువంటి మోజు పడుతున్నటువంటి అనుభవాలు ఉన్నాయా? ఏమండి, శరీరాశ, నేత్రాశ, జీవపడంబాల్లో దేంట్లో నువ్వు కొట్టుమిట్టాడుతూ ఉన్నావు? ఈ రోజున నీవు వాటిని విడిచిపెట్టాలి. అడ్డు బండలుగా ఉన్నటువంటి వాటన్నిటినీ నువ్వు విడిచిపెడతావు. విడిచిపెట్టి ఏం చేస్తావో తెలుసా, ఆయననే వెంబడిస్తావు. ఇక వెనక్కి తిరిగి చూడు. చాలామంది జీవితాల్లో వస్తున్నారు పోతున్నారు. కారణం ఏంటండి? వినే అనుభవం లేదు, విశ్వాస అనుభవం లేదు, విధేయత అనుభవం లేదు. అందుకే విస్తరింపబడేటువంటి అనుభవం ఉండట్లేదు ప్రియులారా. అర్థమైందండి? విరిగి నలిగినటువంటి అనుభవం వస్తుంది నువ్వు కనుక పై 3 పాటించినట్లయితే. అంతేకాదు సమస్తాన్ని ఆయన కోసం విడిచిపెడతావు. ప్రాముఖ్యం అనుకున్నటువంటి దాన్ని కూడా పక్కన పెట్టి ప్రభు కోసం ముందుకు వస్తామండి. ఏది ఇంపార్టెంట్ అయ్యా నీకు? డబ్బా దేవుడా? ఏమండి, ఇల్లా దేవుడా? ఒక ఆత్మను రక్షించడమా, లేకపోతే నువ్వు అర్జెంటుగా ఒక ఫంక్షన్కి పోవటమా? ఏంటి ఇంపార్టెంట్? అప్పుడు నీకు అర్థమైపోద్ది, ఒరే ఈ పెళ్ళి కాదురా నాకు ఇంపార్టెంటు, ఏమండి ఈ యొక్క ప్రోగ్రామ్ కాదురా నాకు ఇంపార్టెంటు, ఈ వస్తువు కాదా నాకు ఇంపార్టెంటు, ఇదిగో మనిషి చనిపోతున్నాడు ఇది ఇంపార్టెంట్, ఈ వ్యక్తిని ప్రభు కోసం గెలవాలి, ప్రభు కోసం నేను ఇవ్వాలి, ప్రభు కోసం నేను పరితపించాలి, ప్రభు కోసం ఖర్చు పెట్టాలి, ప్రభు కోసం ముందుకు రావాలి అనేటువంటి అనుభవం. విడిచిపెట్టే అనుభవం వస్తుంది, వెంబడించే అనుభవంలోనికి నువ్వు వెళ్తావు ప్రియులారా. అట్టి అనుభవంలోనికి ఆయన వచ్చాడే కనుక ప్రియులారా, యేసు ప్రభువు అంటున్నాడు 10వ వచనంలో, అక్కడ ఏమన్నాడమ్మా, ఈ రోజు నుంచి నువ్వేం చేస్తావు తెలుసా? మనుషులను వాడతావు. ఏమండి, దేవుని రాజ్యం కోసం వాడబడే ఒక పాత్ర అనుభవంలోనికి ఆయన వెళ్ళగలిగాడండి. అర్థమైందమ్మా? కేవలం చేపలు అనుకున్నాడేమో, కేవలం ఆ ఒక్కరోజు తన యొక్క స్థితిగతి, తన కుటుంబ పరిస్థితి గురించి ఆలోచన చేశాడేమో. ఎప్పుడైతే ఆయన మాట మీద ధ్యాస పెట్టాడో, మాట మీద విశ్వాసం పెట్టాడో,
విధేయత చూపించాడో విస్తారమైన అనుభవాన్ని తన జీవితంలో చూశాడు. అంతేకాకుండా విరిగి నలిగిన అనుభవం తన జీవితంలో ఒక గొప్ప మార్పును చూశాడు. ఏమండి, సమస్తాన్ని విడిచిపెట్టడానికి తనను పురికొల్పిందండి ఈ అనుభవాలన్నీ కూడా. లేకపోతే నువ్వు విడిచిపెట్టలేవు. కొన్నిసార్లు కొన్ని దుఃఖకరమైన పరిస్థితులు ఎందుకు వస్తాయి తెలుసా? నువ్వు అటువంటి దుఃఖకరమైన పరిస్థితి ఇస్తే తప్ప నువ్వు నీ జీవితంలో ఉన్నటువంటి కొన్ని అడ్డుబండల్ని తొలగించుకోలేవు, వదిలిపెట్టలేవు. ప్రభు ఆ అనుభవంలోనికి సీమోను నడిపించాడు. ఏమీ దొరకనటువంటి అనుభవంలోనికి, ఓడిపోయినటువంటి అనుభవంలోనికి, అరే ఇన్ని తెలిసి కూడా ఒక్క చేపను పట్టలేకపోయినా, ఇన్ని సంవత్సరాల అనుభవంతో నాకు ఒక్కట కూడా దొరకలేదా అనేటువంటి అనుభవంలోనికి ప్రభు తీసుకెళ్ళటానికి గల కారణం ఇతన్ని విరిగి నలిగిన అనుభవంలోనికి తీసుకొని వచ్చి, ఏమండి, సమస్తాన్ని ప్రభు కోసం విడిచిపెట్టగలిగే సామర్థ్యంతో నింపడానికి ఇష్టపడ్డాడు. ఇక జీవితాంతం యేసయ్యనే వెంబడించడానికి ఒక బృహత్తరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునే అనుభవంలోనికి అది ఉపయోగపడింది. కనుక ఇట్టి అనుభవంలోనికి నీవు నేను నడిపించబడటానికి వాక్య వెలుగులో ఎక్కడెక్కడ మనలో మిస్టేక్స్ ఉన్నాయో పరిశీలన చేసుకొని ప్రభు ఎదుట మన జీవితాన్ని ప్రభువుకు అప్పచెప్పుకొని ఈ రోజున ఫెయిల్యూర్స్ నుంచి సక్సెస్లోనికి మనం వెళ్ళడానికి ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్.